అందరికీ నమస్కారం. ఒక మంచి సెక్యూర్డ్ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే ఎన్పీసీఐఎల్ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇది చాలామంది ఎదురుచూస్తున్న ఒక గొప్ప అవకాశం. దీని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అవును, మీరు చూస్తున్నది నిజమే. విద్యుత్ సబ్స్టేషన్లలో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఇదే ఈ నోటిఫికేషన్లో హైలైట్ పాయింట్. ఒక మంచి కెరీర్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది నిజంగా ఒక సూపర్ న్యూస్. రైట్, ఈ అవకాశాన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. మనమిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయమేంటంటే, ఇవి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావు, ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. అంటే జాబ్ సెక్యూరిటీ, శాలరీ, ఇతర బెనిఫిట్స్ అన్నీ చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి. సరే, ఈ ఎన్పీసీఐఎల్ అసలీ సంస్థ ఏంటి? ఇది మనం భారత ప్రభుత్వానికి చెందిన ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ. మన దేశానికి అవసరమైన అణు విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అంటే ఈ ఉద్యోగంలో చేరితే దేశాభివృద్ధిలో నేరుగా పాలుపంచుకునే ఛాన్స్ దొరికినట్టే. ఈ జాబ్ నోటిఫికేషన్లో మనల్ని ఎక్కువగా ఆకట్టుకునే విషయాలు కొన్ని ఉన్నాయి. ఇవి పక్కా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా పోస్టులకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్కి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. సెలెక్ట్ అయిన వాళ్లకి ఎన్పీసీఐఎల్ సంస్థే పూర్తి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటుంది. అంతేకాదు, మన 2 తెలుగు రాష్ట్రాల వారికి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్లకి సమాన అవకాశాలున్నాయి. సరే, మరి ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరి క్వాలిఫికేషన్స్ సరిపోతాయో ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇది కేవలం ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లకి మాత్రమే కాదు. ఐటీఐ చేసిన వాళ్ల దగ్గర నుండి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ల వరకు ఇలా చాలా రకాల విద్యార్హతలున్నవాళ్లకు ఇక్కడ మంచి అవకాశాలున్నాయి. ఇందులో మెయిన్గా 2 కేటగిరీలు ఉన్నాయండి. కేటగిరీ 1 పోస్టులకేమో డిప్లొమా లేదా సైన్స్లో డిగ్రీ ఉండాలి. ఇక కేటగిరీ 2 పోస్టుల విషయానికొస్తే 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ చదివిన వాళ్లు కూడా అర్హులే. సో మీ క్వాలిఫికేషన్ని బట్టి ఏ కేటగిరీకి అప్లై చేసుకోవాలో క్లియర్గా చూసుకోవచ్చు. ఇంకాస్త క్లియర్గా అర్థం కావడానికి కొన్ని పోస్టులు, వాటికి కావాల్సిన అర్హతలు చూద్దాం. చూడండి, అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టులకు ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు. ప్లాంట్ ఆపరేటర్ కావాలంటే ఇంటర్ పీసీఎం చదివి ఉండాలి. అలాగే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ లాంటి టెక్నీషియన్ పోస్టులకు 10th పాటు ఆయా ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. మీ క్వాలిఫికేషన్కి ఏది సెట్ అవుతుందో ఇక్కడ చూసుకోవచ్చు. అర్హతల గురించి తెలుసుకున్నాం. మరి జీతం సంగతేంటి? ఇది చాలామందికి ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా. సో శాలరీ, బెనిఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. వావ్! చూడండి, సైంటిఫిక్ అసిస్టెంట్ లాంటి పోస్టులకి అన్ని అలవెన్సులు కలుపుకొని నెలకు దాదాపు 70,000 రూపాయల వరకు జీతం వస్తోంది. ఇది చాలా మంచి శాలరీ కదా ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి. ఇక కేటగిరీ 2లోనే టెక్నీషియన్, ఆపరేటర్ లాంటి పోస్టులకు కూడా తక్కువేం కాదు. ట్రైనింగ్ అయిపోయాక స్టార్టింగ్ శాలరీనే 50,000 పైనే ఉంటుంది. అంతేకాదు, ట్రైనింగ్ టైంలో కూడా మంచి స్టైపెండ్ ఇస్తారు. జీతం ఒక్కటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే బెనిఫిట్స్ చాలా ఉంటాయి. హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మీకు మీ ఫ్యామిలీకి కంప్లీట్ మెడికల్ ఫెసిలిటీస్, పిల్లల ఎడ్యుకేషన్ అలవెన్స్, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే ఇదొక చాలా మంచి ప్యాకేజ్. ఓకే, ఇంత మంచి ఉద్యోగం సంపాదించాలంటే సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా. దాని వివరాలేంటో చూద్దాం. కేటగిరీ 1 పోస్టులకు అంటే డిప్లొమా, డిగ్రీ వాళ్లకు ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయితే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంతే. ఇక కేటగిరీ 2 పోస్టులకు మాత్రం 2 స్టేజిల్లో ఎగ్జామ్ ఉంటుంది. మొదటిది ప్రిలిమినరీ టెస్ట్. ఇది జస్ట్ ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది. ఇందులో పాస్ అయిన వాళ్లు స్టేజ్ 2కి వెళ్తారు. అదే అడ్వాన్స్డ్ టెస్ట్. ఫైనల్ సెలెక్షన్ మొత్తం ఈ అడ్వాన్స్ టెస్ట్ మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. పరీక్ష రాసేవాళ్లు 2 విషయాలు అస్సలు మర్చిపోవద్దు. 1, ఎగ్జామ్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. 2, నెగటివ్ మార్కింగ్ ఉంది. సో ఆన్సర్ కరెక్ట్గా తెలిస్తేనే పెట్టండి, లేకపోతే మార్కులు పోయే ప్రమాదం ఉంది. అన్ని వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫీజెంత, ఆ డీటెయిల్స్ చూసేద్దాం. ఈ డేట్స్ క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 15 ఓపెన్ అవుతాయి. ఫిబ్రవరి 4 లాస్ట్ డేట్. చూస్తుండగానే టైం అయిపోతుంది. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేసుకోండి. ఫీజ్ విషయంలో చాలామందికి ఒక గుడ్ న్యూస్. మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజ్ అస్సల్లేదు, కంప్లీట్లీ ఫ్రీ.
కేవలం జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులు మాత్రమే కొంచెం ఫీజు కట్టాల్సుంటుంది. సో చూశారు కదా, మంచి జీతం, సూపర్ బెనిఫిట్స్, అన్నింటికంటే ముఖ్యంగా జాబ్ సెక్యూరిటీ ఉన్న ఒక అద్భుతమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇది. అర్హతున్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకూడదు. మరి వివరాలన్నీ విన్నాక ఈ గోల్డెన్ ఆపర్చునిటీ తమ కోసమే అనిపిస్తోందా? మీ క్వాలిఫికేషన్స్కి మ్యాచ్ అవుతోందా? అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి అప్లై చేసేయండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.